హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే, మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, మెసేజెస్ ఫ్రమ్ యువర్ పర్సన్ అనేది ఈరోజు టాపిక్ అనమాట. ఓకే, పర్సనల్ రీడింగ్స్ అనేవి, డిస్కౌంటెడ్ రీడింగ్స్ అనేవి నడుస్తున్నాయండి. చాలామంది తీసుకున్నారు, ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో ఒకవేళ మీకు కూడా ఈ డిస్కౌంటెడ్ రీడింగ్ కావాలంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి. కాల్ కాదు, మెసేజ్ కానీ ఈమెయిల్ కానీ పంపించండి. ఓకే, సో లెట్ స్టార్ట్ ద రీడింగ్. క్వీన్ ఆఫ్ సోర్డ్స్, జడ్జ్మెంట్, జస్టిస్. ఓకే, చాలా బాగుందండి. కార్డ్స్ అనేవి వెరీ వెరీ పాజిటివ్గా ఉన్నాయి. మీ పర్సన్ ఏమడుగుతున్నారంటే, ఒక సెకండ్ ఛాన్స్ అనేది కోరుకుంటున్నారు మీతోటి. మీరు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారంట, మీరు చాలా ఒక స్ట్రైట్ ఫార్వర్డ్, మీరు వాళ్ళని హర్ట్ చేస్తున్నారు. అంటే ఏంటంటే, మీ దగ్గరికి రావాలంటే కూడా వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే మీరు మాట్లాడే విధానం కానీ, మీరు వాళ్ళతో స్ట్రిక్ట్గా ఉండే పద్ధతి కానీ వాళ్ళకి చాలా భయం వేస్తుంది. అంటే దగ్గరికి వస్తే మీరు ఏమంటారో, ఎలా తిడతారో, ఏమైనా పెద్ద గొడవ పెడతారేమో అన్నట్టుగా వాళ్ళు చాలా భయపడుతున్నారు. కానీ వాళ్ళకి ఒక సెకండ్ ఛాన్స్ కావాలి, ఒక రీయూనియన్ అనేది వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ కనెక్షన్లో ఒక జస్టిస్ కావాలి, న్యాయం కావాలి, మీ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ కావాలి. ఇద్దరు ఒకరినొకరు నమ్మి ఈ కనెక్షన్లో ముందుకు వెళ్ళాలి. సో వీలుంటే ఒక కోర్టు మ్యారేజ్ కానీ, ఒక అఫీషియల్గా మీ కనెక్షన్ అనేది ముందుకు తీసుకువెళ్ళాలి అనేది వాళ్ళు మీతో చెప్పాలనుకుంటున్నారు. ఇంకా చూద్దాము. ఓకే, సో మీరంటే చాలా చాలా ఇష్టం అండి. మీ గురించి ఆలోచించినప్పుడల్లా వాళ్ళకి చాలా హ్యాపీనెస్ ఉంటుంది. సో మీతో ముందుకు వెళ్ళాలి అనే ఫ్యూచర్ ప్లానింగ్ అయితే చేస్తున్నారు. వాళ్ళు ఈ కనెక్షన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి, మీతో ఖచ్చితంగా ఒక ఇల్లు కట్టుకొని సెటిల్ అవ్వాలి. సో ఈ కనెక్షన్లో ఏంటంటే, ప్రస్తుతానికి వాళ్ళు చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారండి. సో వాళ్ళ మనసులో ఉండే విషయాలు ఏవి మీకు చెప్పలేకపోతున్నారు. ఒక ఇంట్రోవర్ట్ అనొచ్చు, ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్స్ అనేవి మీతో చెప్తే మీరు ఎలా తీసుకుంటారు, ఏ విధంగా రియాక్ట్ అవుతారు అని చెప్పలేకపోతున్నారు. అన్ని తన ఫీలింగ్స్ అన్ని మనసులోనే దాచిపెట్టుకుంటున్నారు. కానీ మిమ్మల్ని అయితే అహర్నిశలు ఒక అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు, స్టాక్ చేస్తున్నారు. మీ మధ్యలో ఏవైతే మెమరీస్ ఉన్నాయో వాటిని చాలా పదిలంగా దాచుకున్నారు. అలాగే వెరీ పొజిటివ్గా ఫీల్ అవుతున్నారు. మీరు వేరే వాళ్ళతో తిరిగినా, వేరే వాళ్ళతో ఫొటోస్ పెట్టినా సరే చాలా పొజిటివ్గా ఫీల్ అవుతున్నారు. చాలా అసూయగా ఉంది వాళ్ళకి. ఓకే, సో ఇదండి మీ వ్యక్తి చెప్పే మెసేజెస్, మీ వ్యక్తి చెప్పే విషయాలు మీకోసం. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.